ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ప్రముఖ రాజకీయవేత్తల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అలాంటి ఎన్నో రకరకాల విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. పైగా అదేదో కాదు, ఆయన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా ఆయన చెల్లెలకి తనకి మధ్య ఏర్పడ్డ వివాదాలకు సంబంధించిన ఓ విషయం. వివరాల్లోకి వెళ్తే, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని, ఆ ప్రక్రియని ఆపేయాలని క్రిందటి ఏడాది అంటే సెప్టెంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. అయితే రిజిస్టార్లో వాటాదారుల పేర్లని సవరించి తన వాటాలని పునరుద్ధరించుకోవాలనుకున్నారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ గిఫ్ట్ పూర్తి కాకుండానే మోసపూరితంగా వాటాలు బదలాయింపు జరిగిందని, ఆ వాటా బదలాయింపు పత్రాలు సమర్థిస్తూనే కంపెనీ వాటాలని బదిలించాల్సి ఉంటుంది అన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలని బదలాయించారని, పిటిషన్ తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఈ బదలాయింపుల ప్రక్రియని నిలిపివేయాలి అంటూ ఆయన ఉత్తర్వులు కావాలని కోర్టుని కూడా కోరడం జరిగింది జగన్ తరపు న్యాయవాదులు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ దాదాపు 10 నెలల పాటు విచారణ జరిగింది. ఆ తర్వాత ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు అయిన సంజయ్ పూరి విచారణ జరిగి 2 వారాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పునివ్వడం జరిగింది. అదేంటయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు ఈడీ కేసు విచారణ ఉన్న సమయంలో ఇలాంటి బదలాయింపుల కార్యక్రమాలు చేయకూడదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే వాటన్నిటిని నిలిపివేయాలి అని కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అలా మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఊరట లభించిందనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు అయిన ఆయన చెల్లెలు, తల్లి మరియు తన వ్యక్తిగత వాటాలకు సంబంధించిన వ్యవహారాల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు తరపు నుంచి భారీ ఊరట లభించిందంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.